గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు సుతారి ధర్మయ్య నవంబర్ నెలలో సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా సౌదీ అరేబియాలో తెలుగు అసోసియేషన్ రియాద్ వారి ఆధ్వర్యంలో 1 లక్ష రూపాయల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా జగిత్యాలలో ధర్మయ్య భార్య విమల కుటుంబ సభ్యులకు అందజేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌదీ అరేబియాలో తెలుగు అసోసియేషన్ తెలుగు గల్ఫ్ కార్మికులకు చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ రియాద్ ప్రెసిడెంట్ నేను మచ్చా శ్రీనివాస్ అని. సౌదీ అరేబియాలో రోడ్డు యాక్సిడెంట్లో రాయకల్కు చెందినటువంటి సుతారి ధర్మయ్య రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన వెంటనే మాకు తెలిస్తే సాటా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వారికి తెలిసిన వెంటనే ముందుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని, ఫ్యామిలీకి అండగా ఆర్థికంగా కానీ డెడ్ బాడీ రావడానికి కోసం 2 వీక్స్లో మేము ఇండియన్ ఎంబసీతో కానీ వాళ్ళ చేసే కంపెనీలో సుతారి ధర్మయ్య ఎక్కడైతే కంపెనీలో చేస్తున్నారో ఆ కంపెనీ మేనేజర్ హెచ్ఆర్ టీమ్తో మాట్లాడి రావాల్సిన బెనిఫిట్స్ ప్లస్ బాడీని కూడా తొందరగా వచ్చే విధంగా మేము హెల్ప్ చేసినాం. ఇది సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ అని. మేము ఎల్లప్పుడూ మన తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. రాయకల్ పట్టణానికి చెందిన సుతారి ధర్మయ్య గారు సౌదీ అరేబియాలో రోడ్ యాక్సిడెంట్లో మరణించడం, ఆ మరణించిన తర్వాత సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా వారు ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్తూ పోయిన మనిషిని ఎలాగో తిరిగి తేలేము, కానీ ఉన్నంతలో వారు అధైర్యపడకుండా ఉండాలి, మరీ ఆర్థికంగా ఇబ్బంది పాలు కావద్దు అనే ఆలోచనతోటి 1,111 రూపాయల చెక్కును ఈరోజు మిత్రులు మచ్చా శ్రీనివాస్ గారు సాటా ప్రతినిధి, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వారి ప్రతినిధి, ఆ కుటుంబ సభ్యులకు వారి సతీమణికి వారి పిల్లలకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన, తెలుగు ప్రజల పక్షాన సాటా ఆర్గనైజేషన్కు వారి ప్రతినిధి మత్స్య శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అక్కడ కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత వారి పార్థివ దేహం చనిపోయిన డెడ్ బాడీ ఇండియాకు వచ్చే విధంగా అన్ని విధాల వారు సహకరించారు. మరి సాటా ఎన్నో కార్యక్రమాలు అక్కడ తెలుగు వారి కోసం, భారతీయుల కోసం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా జగిత్యాలలో నివసిస్తున్న రాయకల్ వాసి మా మత్స్య శ్రీనివాస్ వారి మిత్రులందరితో మాట్లాడి రోజు 1,111 రూపాయలు చెక్ ఇవ్వడం అనేది ఆ ఆర్గనైజేషన్ కావచ్చు, ఆ సంస్థకు, అదేవిధంగా దాని ప్రతినిధులు శ్రీనివాస్ గారికి వారి మిత్ర బృందంది చాలా గొప్ప మనసు, మానవీయతకు ఇది నిదర్శనం. భగవంతుడు ఎక్కడో లేడు, మనుషులుగా ఉంటాడంటారు. మానవ సేవని మాధవ సేవ అంటాం. సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అన్నట్టు. మరి ఈరోజు మత్స్య శ్రీనివాస్ గారు వారి మిత్ర బృందం సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ మానవతా దృక్పథంతో తోటి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం, అదేవిధంగా మనోధైర్యం ఇచ్చే విధంగా కూడా వారు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి మరి చివరగా నాతో ఆ చెక్ ఇప్పించినందుకు ప్రత్యేకంగా మత్స్య శ్రీనివాస్ గారికి వారి మిత్ర బృందానికి సాటా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.